గోదా వైభవంలో నేపథ్యం చదువుకుంటూ ఉన్నాము. చివుకుల రవిశర్మ గారు వ్రాసారు ఇది. ఆయన గోదా వైభవంలో ఉన్న ఒక పద్యం తీసి మొట్టమొదటిగా రాసి తర్వాత మిగతాది రాశారు. నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదని గురుతుంచుకొనుము గోదా. నీ మదికి నచ్చినట్టిది నీవే నన్ను కోరరాదని గురుతుంచుకొనుము గోద. ధర్మమన నాదు సంకల్పమర్మమబలా. ఎంత మంచిది అయినను నీవు కోరినంత వ్యామోహమై నిల్చి అడ్డగించు. ధర్మపదమునకాత్మార్పణము వలయు. ధర్మపదమునకాత్మార్పణము వలయు. గోదా వైభవ కావ్యం రచన సాగుతూ ఉన్న రోజులలో ఇటువంటి పద్యాలు మనసులో మంత్రాలుగా ఆవృత్తమవుతూ ఉండేవి. రాత్రి పగలు అని లేదు. శ్రీ విల్లిపుత్తూరు వేణుగోపాలస్వామి వెలుగులో జీవితమే దేదీప్యమానంగా వెలిగిపోతున్నట్లు అనిపించేది మాకందరికీ. మాస్టర్ గారు కులపతి ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు చెబుతూ ఉండగా వ్రాస్తూ ఉన్న సోదరులు, వింటూ ఉన్న సోదరులు అందరము ఒకే బృందంగా ఈ అనుభూతితోనే జీవించాము. ఆ అనుభూతి ముద్ర కొన్ని జన్మలను నడిపిస్తుంది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో పరమయోగులైన మహాభక్తులు 12 మంది ఉన్నారు. వారిని పన్నిద్దరు ఆళ్వారులు అంటారు. శ్రీహరి యొక్క దివ్య కళలు ఒక్కొక్కటిగా భూమిపైన మానవులుగా జన్మించి మహాభక్తులుగా జీవించారు. శ్రీహరి వారినందరినీ పరీక్షించి సానపట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క సాటి లేని వజ్రంగా రూపొందించాడు. ఆ వజ్రాల కాంతులే దేదీప్యమానమై భక్తులకి ఈనాటికి మార్గదర్శనం చేస్తున్నాయి. వారిలో ప్రతి ఒక్కరిని భక్త కోటికి గతులు కల్పించ రూపించదన్ అని ప్రతిజ్ఞ చేసినట్లు శ్రీహరి వారి జీవితాలను నడిపించాడు. ఈ ఆళ్వారులలో పెరియాళ్వారు అనే బిరుదనామం గల విష్ణుచిత్తుడు అగ్రగణ్యుడు. పెరియ అంటే పెద్ద అని అర్థం. ఆయనకి తులసికోటలో లభించిన కుమార్తె గోదాదేవి. ఈమె కలియుగం మొదటి శతాబ్దంలో పుట్టిందని సంప్రదాయ గ్రంథాలు చెబుతాయి. క్రీస్తు శకం 7వ శతాబ్దమని చరిత్రకారులు చెబుతారు. ఈమె కూడా పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరుగా ప్రసిద్ధి చెందినది. తండ్రి కుమార్తెలు మహాభక్తులుగా ప్రఖ్యాతి వహించటం వీరి జీవితాలలోని విశేషం. గోదాదేవి కథ తెలుగు సాహిత్యంలో ఎక్కడెక్కడ చెప్పబడిందో మాస్టర్ గారి పరిచయంలో వివరింపబడినది. సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయిన శ్రీకృష్ణదేవరాయల వారు ఆముక్తమాల్యద అనే కావ్యం వ్రాశారు. తెలుగు సాహిత్యంలో అది అనర్ఘమణి వంటిది. ఆ ప్లస్ ముక్త ప్లస్ మాల్య ప్లస్ ద అంటే తాను ధరించి తీసిన దండలను సమర్పించినది అని అర్థం. అయితే ఎవరు వ్రాసిన గోదాదేవి కథ మాత్రం అందరూ క్లుప్తంగానే చెప్పారు. ఈ కథ చిన్నదే అయినా మాస్టర్ గారి హృదయ సరస్సులో 1000 రేకుల పద్మం వలె వికసించినది. సహస్రార కేంద్రంలో సహస్రదళ పద్మము వలె విప్పారి 1000 పద్యాల కావ్యంగా రూపుదిద్దుకొంది. గోదాదేవిని తమిళ సంప్రదాయంలో ఆండాళ్ళని ప్రేమగా పిలుచుకుంటారు. ఆమె పాశురములు అనే పేర 30 గీతాలు గానం చేసింది. ప్రతి పాటలోనూ మధుర భక్తి, స్వామి శృంగార లీలలు, ఆధ్యాత్మిక సాధన, జీవేశ్వరుల శృంగారం పెనవేసుకొని ఉంటాయి. శ్రీ వైష్ణవులు ఈ పాశురాలతోనే ధనుర్మాసంలో స్వామిని ఆరాధిస్తారు. ధనుర్మాసంలోని 30 రోజులు పాశురముల సంఖ్య 30. వీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కావ్యాన్ని మాస్టర్ గారు 30 రోజుల కథగా 30 అధ్యాయాలలో రచించారు. ధనుర్మాస ప్రారంభ దినాన గోదాదేవికి ఒక దివ్యమైన అనుభూతి స్పర్శ కలిగినది. ఆనాటి నుండి 30 రోజులలో ఆమె పొందిన అనుభూతులు, ఆమె జీవితం తిరిగిన మలుపులు ఈ కావ్యంలో అద్భుతంగా విన్యసించబడినవి.
మధుర భక్తి అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. ఉత్తమ స్థాయి మానవుడు పొందగలిగే అనుభూతులు రసములు అనే పేర శాస్త్రవేత్తల చేత నిర్దేశింపబడినాయి. అట్టి రసములు 9 శృంగారమే రసరాజము అని ఎక్కువ మంది కావ్య శాస్త్రకర్తలు సిద్ధాంతం చేశారు. లౌకిక శృంగారం విషయంలో ఇది సత్యమవునో కాదో మనకు ఇప్పుడు అవసరం లేదు, కానీ ప్రకృతి కావ్యాన్ని పరిశీలించినప్పుడు మాత్రం ఇది పూర్తిగా సత్యమే అని తెలుస్తుంది. ప్రకృతిలోని సృజనాత్మక శక్తికి దేవతా ప్రజ్ఞలలోని చైతన్యానికి నడుమ జరిగే నిరంతర శృంగారం వల్లనే సృష్టిజీవులకు పోషణ లభిస్తున్నది. ఇంకా విశాలంగా చూస్తే ప్రకృతి స్వరూపిణి అయిన మాయాశక్తికి పరమపురుషుడైన శ్రీహరికి మధ్య నడుస్తూ ఉన్న శృంగారమే ఈ విశ్వ సృష్టిగా వ్యక్తమవుతున్నది. సృష్టిలోనికి దిగివచ్చిన పరమ పురుషుడు యోగమాయ ద్వారా అనంతకోటి జీవులుగా భూలోకంలో జన్మిస్తాడు. ఇలా దేవుని నుండి దిగివచ్చిన జీవుడు తిరిగి దేవుని వద్దకు చేరుకోవాలి. ఒక స్థితిలో జీవునిలో అటువంటి తపన ప్రారంభమవుతుంది. దేవుని ఎడల జీవుడు పొందే ఆకర్షణనే భక్తి అంటాము. ఈ భక్తి మార్గ సాధన 9 విధాలుగా ఉంటుందని భాగవతం నిర్దేశిస్తుంది. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయున్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబను ఈ 9 భక్తి మార్గముల సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుండై ఉండుట భద్రమంచు తలతున్ సత్యం దైత్యోత్తమా. ఈ 9 భక్తి మార్గాలలో దేనిలోనూ చేరని భక్తి మార్గం మరొకటి ఉన్నది. అది మధుర భక్తి. భక్తురాలు తాను ప్రేయసిగా దేవుని ప్రియునిగా భావించి అతన్నే భర్తగా పొందాలని తహతహలాడటం ఈ మార్గంలోని ముఖ్య లక్షణం. భౌతికానికి అతీతమైన శృంగార స్పర్శ దేవుని వలన పొందిన వారు బృందావనంలోని గోపికలు. బాలకృష్ణుడు వారిని అనుగ్రహించి అనుభూతులు కలిగించిన నాటికి అతని వయస్సు 10 సంవత్సరాలు. ఈ ఒక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మధుర భక్తిలో ఉండే శృంగారం శారీరకం కాదని, అలౌకికమని స్పష్టంగా అర్థమవుతుంది. శృంగారంలోని ఈ అలౌకికత్వం గోదావైభవ కావ్యంలోని ప్రతి పదంలోనూ కనపడుతుంది. భాగవతంలోని గోపికల తరువాత ఈ మధుర భక్తి అనే మార్గం ఒక ప్రత్యేక శాఖగా అభివృద్ధి చెందింది. రాధామాధవుల శృంగారాన్ని చైతన్య ప్రభువు జయదేవుడు మహోజ్వల స్థాయికి తీసుకువెళ్లారు. రాధామాధవుల శృంగారము దాని లోపల పొరగా ఆధ్యాత్మిక సాధన, దానికి వెనుక జీవ ఈశ్వరుల దివ్య శృంగారము అల్లుకొని ఉన్నాయి. అలాగే మహారాష్ట్ర దేశంలో మీరాబాయి మధుర భక్తిని అనుభవించి దివ్య శృంగార లీలగా గానం చేసింది. అలాగే తమిళ దేశంలో వాస్తవంగా జరిగిన మరొక గాథ గోదాదేవి వృత్తాంతము. ఆమె చరిత్ర నిజంగానే భక్త కోటికి దారి చూపే పద్ధతిలోనే సాగింది. ఈ గోదా వైభవ కావ్యం కూడా భక్త కోటికి గతుల్ రూపించదన్ అని మాస్టర్ గారు ప్రతిజ్ఞ చేసి వ్రాసినట్లే ఉంటుంది. శరణాగతి చేసిన భక్తుడు ఏ విధంగా ప్రవర్తించాలో, ఎంత శరణాగతి చెందినవాడైనా ఎటువంటి పొరపాట్లు చేయటానికి అవకాశం ఉన్నదో ఈ కావ్యంలో సూచించబడినాయి. అభ్యాస శక్తి ఈ కావ్యంలో మనకొక చిత్రమైన విషయం కనబడుతుంది. నిజానికి ఇది భాగవతంలోని రాసలీలా ఘట్టానికి వ్యాఖ్యానం వంటిది. బాలకృష్ణుడు గోపికలకు ఒక దివ్యానుభవాన్ని, ఆనందానుభూతిని కలిగించాడు. ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నంతసేపు గోపికలకు అనుభవమే ఉంటుంది తప్ప తెలియడం ఉండదు. ఆ అనుభూతి నుండి బయటికి వచ్చిన తరువాత వారికి ఆ అనుభూతి ఏ విధంగా భాషిస్తుంది? నిద్రలో ఉండగా ఏదో ఒక దివ్యానుభూతి కలిగితే అది స్వప్నంగా కనపడుతుంది. తనకు తెలిసిన పరిసరాలు, వ్యక్తులు, పరిభాష, సంప్రదాయం, నేర్చిన విజ్ఞానం, ఈ పరిధిలోనికి స్వప్నం దిగి వస్తుంది. ఆ స్వప్నమైన మెలకువ వచ్చిన తరువాత గుర్తు చేసుకోవాలంటే అంతా గుర్తుకు రాదు. బాహ్యమైన మనస్సు ఎంతవరకు గ్రహించగలదో అంతవరకే గుర్తు ఉంటుంది. అంటే ఏ అనుభవమైనా మెలకువగా ఉండే మనస్సుకు తెలియాలంటే
దానికి తెలిసిన పరిమితమైన పరిధిలోనికి మారుతుంది. గోపికలకు మనస్సు లీనమైన స్థితిలో కలిగిన దివ్యానుభూతి మెలకువ వచ్చిన తరువాత వారికి తెలిసిన శృంగారానుభూతిగా మాత్రమే మనస్సులలో ముద్ర పడింది. కనుకనే మాస్టర్ గారు వ్రాసిన పురుషమేధం అనే గ్రంథంలో కృష్ణుడు నేను వారికిచ్చినది ప్రకృతికి అతీతమైన స్పర్శ, కానీ వారు పొందినది మాత్రము భౌతిక స్పర్శ అన్నారు. అలాగే స్వామి అనుగ్రహం వలన గోదాదేవికి ఒక భావన స్పర్శ కలిగినది. అది ఆమె మనస్సులో స్వామి ఎడల ప్రేమగా విరహవేదనగా రూపొందింది. స్వామిలో ఒక సంకల్పం పుట్టడము, అది ఆమె మనస్సులో మరొక విధమైన భావనగా రూపొందడము ఈ కావ్యంలో మరొక 2 చోట్ల గమనించవచ్చు. దీనికంతటికీ కారణం అభ్యాసం అనే శక్తి. సృష్టిలో ఉన్న ఈ అభ్యాస శక్తి వల్లనే ఒక గ్రహగోళమైన ఒక మానవ శరీరమైన రూపొందుతున్నాయి. ఒక వ్యక్తికి ఒక స్వభావం, టోటాలిటీ ఆఫ్ హిజ్ ఓన్ బ్లెండ్ ఆఫ్ నేచర్ ఏర్పడాలంటే దానిని అనుసరించి అతని మనస్సు ప్రవర్తించాలన్నా అభ్యాసము అనే శక్తి పనిచేయనిదే సాధ్యము కాదు. క్లుప్తంగా చెప్పాలంటే అభ్యాస శక్తి లేనిదే సృష్టి లేదు. బ్రహ్మదేవుడు కూడా వెనుకటి సృష్టి చేసిన అభ్యాసంతోనే ఈ సృష్టిని నిర్వహిస్తాడు. ఈ శక్తిని అభ్యాసమూర్తి అనే దేవతా ప్రజ్ఞగా మాస్టర్ గారు పురుషమేధము అనే గ్రంథంలో గొప్పగా వర్ణించారు. ఈ అభ్యాస బలం వల్లనే మనం అలవాటైన పద్ధతిలోనే ఆలోచిస్తూ ప్రవర్తిస్తూ ఉంటాము. దేవుని అనుగ్రహం ప్రసరించాలంటే ఈ అభ్యాసం యొక్క పట్టు నుండి బయటపడాలి. అంటే మన ఇష్టాయిష్టాల పట్టును విడిపించుకోవాలి. మనకు నచ్చినది మనం దేవుని కోరడం కాక లభించిన దానిని దేవుని ప్రసాదంగా ఇష్టపడే అలవాటు కావాలి. మనకు ఏది ఎప్పుడు ఎలా లభించాలో నిర్ణయించవలసిన వాడు నిర్ణయించేవాడు దేవుడే అని గుర్తుంచుకోవాలి. అభ్యాసం వలన, వైరాగ్యం వలన, ఈశ్వర శరణాగతి వలన మనస్సును నిగ్రహించటం సాధ్యమవుతుంది అని పతంజలి మహర్షి నిర్దేశించాడు. అంటే సంసార బంధంలో చిక్కుకోవడానికే కాదు, దాని నుండి విముక్తి పొందటానికి కూడా అభ్యాస బలం కావాలి. జీవేశ్వరులు గురు శిష్యులు అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. జీవుడు దేవుడితో వ్యవహరించిన, శిష్యుడు గురువుతో వ్యవహరించిన ఒక విచిత్రమైన విషయం ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు మనకు తెలిసిన పద్ధతిలోనే పరిష్కారం లభిస్తే మనకు పురోగతి ఉండదు. దేవుని మార్గాలెప్పుడూ నిత్య నూతనంగానే ఉంటాయి. మనకు తెలియని మార్గాలలో పరిష్కారాలు జరగడము, మనకు కొత్త లోకాల ద్వారాలు తెరుచుకోవడము జరుగుతాయి. దేవుని గురించి కానీ గురువుని గురించి కానీ ఎవరికైనా కొంతవరకే తెలుస్తుంది. తెలిసినంత వరకు మనం పొరపాటు పడకూడదని జాగ్రత్త పడుతూనే ఉంటాము. కానీ దానికి పక్కనే మనం పొరపాటు పడే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. నీ మాయ నాకు తెలుసులే అని దేవునితోనో గురువుతోనో అన్నామంటే అంతకన్నా పెద్ద మాయలో పడిపోయామన్నమాటే. అక్కడ కూడా దెబ్బతిన్న తరువాత మాత్రమే మనను దేవుడు అనుగ్రహిస్తాడు. విష్ణు చిత్తుడు గోదాదేవి అని ఇంకొక హెడ్డింగు. విష్ణుమూర్తి యొక్క విభూతులైన శంఖచక్రాలు, శేషుడు, వనమాలిక మొదలైనవి భూమిపై జన్మించి మహాభక్తులుగా జీవించారు. అటువంటి వారు 12 మంది ప్రసిద్ధులున్నారు. గరుత్మంతుని అంశలో విష్ణు చిత్తుడు, భూదేవి అంశలో గోదాదేవి జన్మించారు. తమిళ దేశంలోని మధురకు సమీపంలోని శ్రీవిల్లిపుత్తూరు అనే గ్రామంలో వటపత్రసాయి దేవాలయం ఉన్నది. కావ్య సౌలభ్యం కోసం వేణుగోపాలస్వామిగా ఈ కావ్యంలో వర్ణించబడినది. ఆ దేవస్థానంలో విష్ణు చిత్తుడు తోటలో పూల మొక్కలకు, పండ్ల చెట్లకు సంరక్షణ చేస్తూ స్వామి కైంకర్యానికి పూలదండలు, పండ్లు సిద్ధం చేస్తూ ఉండేవాడు. అతనికి చదువు సంధ్యలేమీ లేవు. ఇలా కాలం గడుస్తూ ఉండగా పాండ్యరాజు ఒక సదస్సు నిర్వహించాడు. ఏ దేవుడు గొప్పవాడు అనే విషయమై హోరాహోరీగా చర్చలు సాగాయి. ఆలయంలో స్వామివారు విష్ణు చిత్తునకు దర్శనమిచ్చి తన పక్షాన వాదించమని ఆదేశించాడు. అక్షరమైనా చదువురాని విష్ణు చిత్తుడు కంగారు పడుతూ ఉంటే స్వామి బుజ్జగించి కోపగించి వాదనకు పంపాడు. విష్ణు చిత్తుడు సభలో శాస్త్ర విజ్ఞాన నైపుణ్యం ప్రదర్శించి విష్ణుతత్వమే పరతత్వమని ప్రతిష్ఠించి వచ్చాడు. తర్వాత స్థితప్రజ్ఞుడైన మహాభక్తుడుగా ఆయన మనకి కావ్యంలో దర్శనమిస్తాడు. అతనికి
తులసి గుబురుల మధ్య ఒక శిశువు దొరికింది. ఆమెయే భూదేవి అంశలో పుట్టిన గోదాదేవి. స్వామి ప్రసాదంగా ఆమెను పెంచుకున్నాడు విష్ణుచిత్తుడు. చిన్నతనంలో ఆమెకు బాలగోపాల మంత్రం ఉపదేశించాడు. ఆమె క్రమంగా యవ్వనవతి అయి అద్భుత సౌందర్యవతిగా రూపొందింది. ఆమె సౌందర్యంలో గాని, స్వభావంలో గాని, భావనలో గాని చక్కని స్వచ్ఛత, పవిత్రత మాత్రమే కనిపిస్తాయి. అణువణువున పుణ్యభావన నిండి ఉండటం అంటే ఏమిటో ఈ కావ్యంలో కనపడుతుంది. ఒక ధనుర్మాస ప్రారంభ దినాన వేణుగోపాలస్వామి నుండి వెలువడిన సంకల్పం గోదాదేవిలో ప్రవేశించి ఒక దివ్య మాధుర్య స్పర్శ కలిగించింది. ఆ క్షణం నుండి ఆమెకు స్వామిని గురించిన ప్రేమ భావన తప్ప మరొకటి లేకుండా పోయింది. స్వామి కోసమే విరహపడి విరహాగ్నిలో వేగిపోసాగింది. ఇది ప్రారంభం. ఆ తర్వాత ఆమె జీవితం ఎటువంటి మలుపులు తిరిగిందో కావ్యంలో రమ్యంగా వర్ణించబడింది. శ్రీరంగనాథుడు కావేరీ నది అని హెడ్డింగ్ ఉంది ఇక్కడ. చుట్టలు చుట్టుకున్న శేషునిపై శయనించి ఉన్న శేషశయ్యనుడైన మూర్తి అన్ని అవతారాలకు మూలమని భాగవతం వర్ణిస్తుంది. తనలోనికి తాను చుట్టలు చుట్టుకుని సృష్టికి అతీతంగా ఉన్న అఖండమైన మహాకాలం ఆదిశేషుడుగా పురాణాలలో వర్ణించబడింది. ఆ స్థితిలో శ్రీదేవి, భూదేవి నారాయణుని హృదయంలో ఇమిడి ఉంటారు. సృష్టిలోని లక్షణాలుగా, వైభవాలుగా శ్రీదేవి, భౌతిక రూపాలుగా భూదేవి, సృష్టిని నడిపించే మూలశక్తిగా యోగమాయాదేవి నారాయణుని నుండి వెలువడుతారు. అఖండమైన కాలంలో నుండి పరిమితులు గల కాలం వెలువడి సర్పం వల్ల చెరచెర పాకిపోతూ ఉంటుంది. దానిని వాసుకి అని పురాణాలు వర్ణించాయి. సృష్టి నడుస్తూ ఉండగా కాల ప్రణాళికలో భాగంగా విష్ణువు వేరువేరు రూపాలతో భూమిపైన అవతరిస్తాడు. అనంతకాలంలో శయనించిన శేషశాయి తత్వంలో నుండే అవతారమూర్తులందరూ దిగి వస్తారు. ఎన్నో సృష్టులు వచ్చి నటించి నిష్క్రమించే రంగస్థలం వంటిది రంగము అనే పట్టణము. దానిలో వేంచేసి ఉన్నవాడు శ్రీరంగనాథుడు. అది విరజానది జలాల మధ్యన ఉన్నదని వర్ణన. రజస్సులనగా అణువులు, వెలుగులు. అణువులకు అతీతమైన మహా చైతన్యం వెనుక ఈ దివ్యాధామం ఉంటుంది. లోకములు, లోకస్తులు, లోకేశులు ఉండే కక్ష్యకు అతీతంగా కంటికి కనిపించే వెలుగులకు, రజస్సులకు అవ్వల పెనుచీకటి ఉంటుందని, దానికి వెనుక శ్రీ వైకుంఠ పట్టణం ఉంటుందని భాగవతం వర్ణిస్తుంది. అటువంటి పెను చీకటినే విరజానది అని, దాని గర్భంలో శ్రీరంగం ఉంటుందని వర్ణించారు. కావేరీ నదికి విరజానది అని పేరుంది. ఆ నది గర్భంలో శ్రీరంగపట్టణము, శేషశాయి అయిన శ్రీరంగనాథుని ఆలయము ఉన్నాయి. 7 దివ్యలోకాల ఆవరణలకు ప్రతీకలుగా 7 ప్రాకారాలున్నాయి. ఈ దృష్టితో ఆయా ఘట్టాలు చదువుకుంటే మరింత రమ్యంగా ఉంటుంది. కావ్య నిర్మాణం, కావ్య లక్షణ దృష్టితో ఈ కావ్యాన్ని పరిశీలిస్తే తెలుగు భాషలోని అత్యుత్తమ కావ్యాలలో ఇది ఒకటి అని స్పష్టమవుతుంది. అలౌకికమైన దివ్య శృంగారం దీనిలో రసశుద్ధి పొందింది. పవిత్రత ఈ కావ్యంలోని కీలక ధర్మంగా కనపడుతుంది. విరహం వర్ణించిన, జలక్రీడలు వర్ణించిన, సౌందర్యం వర్ణించిన, అణువణువున పవిత్రత లాస్యం చేస్తూ ఉండటం ఈ కావ్యంలో ప్రత్యేకత. జీవుల అంతఃసంఘర్షణతో ప్రారంభమయ్యే భక్తి సాధన శ్రీహరి అనే అమృతత్వంలో లీనం కావడంతో పరిపూర్ణమవుతుంది. ఈ కావ్య రచనలో అది అప్రయత్నంగా సూచితమైంది. అగ్నిబీజమైన రేఫంతో రాతిరి పక్కపైని ప్రారంభమైన ఈ కావ్యం అమృత బీజమైన మకారంతో భద్రపదము సంపూర్ణమవుతుంది. సాధన మార్గంలో అంతఃసంఘర్షణ స్థాయిలో ఉన్న పాఠక సోదరులకు ఈ కావ్యపారాయణలో అమృతత్వ సిద్ధి కలగాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కావ్యానికి వ్యాఖ్యానం వ్రాయించాలనే సంకల్పం పూజ్య సోదరులు శ్రీ పార్వతి కుమార్ గారి హృదయ పద్మంలో పుట్టింది. సోదరుడు చిరంజీవి శివశంకర్ శ్రీముఖ ఉగాది నాటి సాయంత్రం ఈ సంకల్పాన్ని నాకు అందించాడు. ఆ రాత్రే ఈ వ్యాఖ్యాన రచన ప్రారంభించాను. 1-2 సార్లు దిద్దుబాట్లు చేసి ఇప్పటికి పూర్తి చేయగలిగాను. ఈ రచనలో ప్రతి ఘట్టంలోనూ మాస్టర్ గారి అనుగ్రహం ప్రసరించింది కనుకనే నాకు ఈ రచన సాధ్యమైంది. శ్రీవిల్లిపుత్తూరు శ్రీరంగనాథుల లీలా సమున్మేషమైన ఈ కావ్యం ఒక దివ్యధారా స్రవంతి. మనస్సుకు వాక్కులకు అందని ఈ దివ్య లీలను
పద్యాలలో అందించగలగటం మాస్టర్ గారికే సాధ్యమైంది. మాధుర్యానుభూతి ఈ వ్యాఖ్యానంలో ఇమడలేదనడం సత్యం. కొండంత దేవునికి కొండంత పత్రిని సమర్పించడం సాధ్యమా? చంద్రునికొక నూలు పోగు వలె మాస్టర్ గారి కావ్యానికి ఈ వ్యాఖ్యానం సమర్పిస్తున్నాను. ప్రియ సోదరుడు చిరంజీవి బిఆర్కే రాజు ఈ గ్రంథ ప్రథమ ముద్రణాన్ని తమ తల్లిగారు శ్రీమతి అన్నపూర్ణమ్మ గారి పేర ప్రచురించాలని సంకల్పించాడు. మాస్టర్ గారు ఈ కావ్యాన్ని చాలా వరకు వారి ఇంటిలోనే వ్రాశారు. శ్రీమతి అన్నపూర్ణమ్మ గారు మాకందరికీ పూజ్యురాలు. వారి పేర ఈ గ్రంథం ప్రచురించబడటం చాలా పుణ్యకార్యం. వారి కుటుంబ సభ్యులందరికీ మాస్టర్ గారి దివ్యానుగ్రహం లభించాలని ప్రార్థిస్తున్నాను. ఈ గ్రంథ రచనలో నాకు సహాయపడిన వారు చిరంజీవి సాయి నారాయణరావు, సౌభాగ్యవతి లలిత కుమారి, కుమారి కాంతి, జోగులాంబ, వారికందరికీ మాస్టర్ గారి దివ్యాశీస్సులు లభించాలని ప్రార్థిస్తున్నాను. నాకు మొదటి నుండి సహాయం చేస్తున్న ప్రియ సోదరుడు చిరంజీవి కేవీవీఎల్ రాజేశ్వరరావుకు, అతని కుటుంబ సభ్యులకు మాస్టర్ గారి దివ్యాశీస్సులు లభించగలవని నా ఆకాంక్ష. ఈ యజ్ఞ సాధనకు అవసరమైన నా శరీరాన్ని కల్పించిన నా తల్లిదండ్రులు బ్రహ్మశ్రీ శ్రీ చివుకుల వెంకట సుబ్బావధానులు గారికి, శ్రీమతి సత్యవతమ్మ గారికి నా నమస్కారములు. ఈ కార్యనిర్వహణలో అనుకూల వాతావరణాన్ని కల్పించి ప్రోత్సహిస్తున్న నా అర్ధాంగి చిరంజీవి సౌభాగ్యవతి బాలా త్రిపుర సుందరిని, నా కుటుంబ సభ్యులను మాస్టర్ గారు అనుగ్రహించాలని నా ప్రార్థన. ఈ గ్రంథ ముద్రణకు త్రికరణ శుద్ధిగా కృషి చేసిన ఎక్వేరియం ప్రింటింగ్ స్కూల్ సోదర బృందానికి మాస్టర్ గారి శుభాశీస్సులు సదా లభించుగాక అని నా ప్రార్థన. భావ మార్గశిర శుక్ల ఏకాదశి, విధేయుడు చివుకుల రవిశర్మ అని ఇక్కడ రాశారు.